ఈ ప్రశస్తమైనటువంటి పునరుద్ధాన ఆరాధనకు ఆయన సన్నిధిని ప్రేమించి కుటుంబాలతో ఆయన పాదముల చెంతకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. బిగ్గరగా చెప్దాం. మంచిది. ప్రభువునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సంఘములో నిజ క్రైస్తవుడు, నిజ విశ్వాసి, ఈ రెండు మాటలు మీ హృదయంలో పడాలి. అంటే నిజ అనే మాటను ఎందుకు ఉపయోగించానంటే, నేడు నకిలీ కూడా ఉంది. నామకార్థమైన భక్తి చేసే పిల్లలు కూడా ఉన్నారు. ఈ రెండింటినీ క్రోడీకరిస్తూ ప్రభు ఏమన్నాడంటే, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. కానీ సంఘ పొలములోనికి క్రీస్తు రక్తము చేత తీసుకొని రాబడినటువంటి నీవు నిజ క్రైస్తవునిగా, నిజ విశ్వాసిగా బ్రతకాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశమై ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలంగా దేవుని కొరకు మనం ఎలా జీవించాలో ఒక నిజ విశ్వాసిగా 3వ యోహాను రాసినటువంటి పత్రికలో శ్రేష్టమైనటువంటి సంగతులు యోహాను గారు వ్రాసుకుంటూ వచ్చారు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి శిష్యుడు? చాలా ప్రియమైన శిష్యుడు. రెండవది, రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు, చాలా ప్రియమైన శిష్యుడు. ఈయనకి మరొక పేరు ఉంది, బోయనెర్గేసు. అంటే దాని అర్థం ఉరిమెడివాడు. దేవుని కొరకు అంతగా ఉరిమాడు, మండాడు ఈ యోహాను. మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడింది? మొట్టమొదటి సంఘం. ఆ సంఘములో ఇతడు అద్భుతమైనటువంటి సేవ చేశాడు, అనేక సంఘాలను కట్టాడు. మొట్టమొదటి సంఘం యెరూషలేములో స్థాపించబడింది. ఆ యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘములో పేతురుతో కలిసి యోహాను ఆ సంఘ అభివృద్ధి కొరకు అద్భుతమైనటువంటి సేవ జరిగిస్తూ వచ్చాడు. కాలానుగుణంగా ఈ యోహాను ఎఫెసీ, ఆ యొక్క యెరూషలేము సంఘము అభివృద్ధి చెందిన తర్వాత అతడు తిరిగి ఎఫెస్కి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? ఎఫెస్కి వచ్చేసాడు. ఎఫెస్లో తన మరణ పర్యాంతము వరకు ఈ యోహాను అక్కడే ఉండిపోయాడు. యోహాను గారు అనేక సంఘాలను స్థాపించాడు. ఆ స్థాపించినటువంటి సంఘాలలో ఒక నిజ విశ్వాసుని గురించి, ఒక భక్తుని గురించి, దేవుని కొరకు మాదిరికరంగా సాక్షార్థంగా బ్రతికినటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసుని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆ 3వ యోహాను రాసినటువంటి పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పేరేంటి? గాయు. ఎఫెసీలో 2 సమాధులు ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తారు. ఒక సమాధి ఎవరిది? ఎఫెసులో 2 సమాధులు ఉన్నాయి. ఒక సమాధి ఎవరిది? యోహాన్ది.
రెండవ సమాధి ఆయన పక్కనే ఉందంట, యేసు తల్లి అయిన మరియది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగింపబడే సమయంలో ఆ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. సొంత కొడుకుల గుండెల్లో పెట్టుకొని చూశాడు. ఎవరిని? మరియను, తల్లి అయినటువంటి మరియను అంతగా ప్రేమించాడు. కుమారుడు లేనటువంటి ఆ లోటును ఒక కుమారునిగా తీర్చాడు. అందుకొరకే యోహాను సమాధి పక్కన, మరియ సమాధి పక్కన ఎవరి సమాధి మనకి కనిపిస్తుంది? యోహాను సమాధి. వారి మధ్యలో అంత బాండింగ్, అంత ప్రేమ. ఎఫెసులో 2 సమాధులు అయితే ఆ 2 సమాధులు ఎవరివి? ఒకటి యోహానుది అయితే రెండవది మరియది. ప్రియులరా, యోహాను గారు చెప్పండి ఏమి స్థాపించారని చెప్పాను? చాలా సంఘాలను స్థాపించారు. ఆ సంఘములో ఉన్న ఒక బలమైనటువంటి విశ్వాసుని గురించి ఆయన కొన్ని మాటలు రాస్తూ ఏమని వ్రాస్తాడు? సంఘములో నీవు ఆ వ్యక్తి వలె జీవించటానికి, ఆ పత్రికలో ఆ వ్యక్తిని గురించి యోహాను మాట్లాడుతూ సంఘమైనటువంటి, సార్వత్రిక సంఘమైనటువంటి మనల్ని ఆయన పురికొల్పుతూ సంఘములో నీవు ఒక గాయు వలె జీవించాలని యోహాను యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. సంఘములో నువ్వు ఎలా జీవించాలి? ఒక గాయు వలె జీవించాలి. ఈ మాట మీరు మర్చిపోవద్దు. 3 మాటలు నాతో మీరు చెప్పాలి. ఒకటి గాయు, చెప్పండి గాయు. రెండవది దియోత్రిఫే, చెప్పండి దియోత్రిఫే. మూడవది దెమేత్రియు, అనండి దెమేత్రియు. ఈ 2 చెప్పిన 2, 3 మనకి నోరు తిరగదు కొద్దిగా. దియోత్రిఫే, దెమేత్రియు. 3 వ్యక్తులు. అందులో ప్రధానంగా ఎవరిని గూర్చి ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడంటే గాయుని గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. గాయు జీవితంలో మనము చాలా శ్రేష్టమైన సంగతులు, నాకున్న సమయంలోనే కొన్ని విలువైనటువంటి పాఠాలు గాయు జీవితంలో నుంచి. అలాగున్నే దియోత్రిఫే గురించి యోహాను ఏం చెప్పాడో క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీ ముందు పెట్టడానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడుతూ ఉంటున్నాను. యోహాను గారి ద్వారా రక్షణలోనికి నడిపించబడ్డాడు. ఎవరు? గాయు. రక్షణలోనికి నడిపించబడి యోహాను గారు స్థాపించినటువంటి సంఘములో ఒక బలమైనటువంటి సాక్షిగా, బలమైనటువంటి విశ్వాసిగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తిని గురించి సహోదరులు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యము నిమిత్తమై ఆ పత్రికను రాస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క గాయను గురించి యోహాను గారు వ్రాసిన సందర్భాన్ని మనము యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనము చూడగలుగుతాం. ప్రియులరా, ఈ సమయంలో గాయు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. గాయు అనేటటువంటి మాటకి అర్థం ఏంటి? ఆనందించుట, లేకుంటే సంతోషించుట. గాయు అనేటటువంటి మాటకి అర్థం ఏంటి? ఆనందించుట, సంతోషించుట. నిజంగానే గాయు పేరుకు తగినటువంటి రీతిగా క్రీస్తులో ఆనందిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. గాయు జీవితం నీకు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే మన జీవితాలు దేవుణ్ణి చెప్పండి ఆనందింపచేసేవిగా ఉండాలి, ప్రభువుని సంతోషింపచేసేటటువంటివిగా ఉండాలి. క్రీస్తులో ఆనందించేటటువంటి బలమైనటువంటి విశ్వాసిగా నువ్వు జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆనందిస్తున్నామా ప్రభువులో? ఎవరికి వారంగా మనము మన హృదయాలను పరిశీలించుకోవాలండి. ప్రభువులో మనం ఆనందిస్తున్నామా? పౌలు చెప్పాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4 ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందులో ఆనందించండి? ప్రభువులో ఆనందించండి. ఇదిగో గాయు క్రీస్తులో ఆనందిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు, ప్రభువుని సంతోషపెడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని ఆనందం కోసం బ్రతుకుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇదిగో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి కొనబడినటువంటి నీవు ఎవరిని ఆనందపెడుతున్నావు? ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరి ఆనందం కోసం బ్రతుకుతున్నావు అన్నది ప్రశ్న. మనల్ని మనం సంతోషపెట్టుకోవటానికి ఎన్నెన్నో చేస్తాం. అరే, మనకి ప్రాణం ఇచ్చి
ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మనల్ని బలపరిచి, మన పట్ల కృప చూపించి, మనల్ని కనికరిస్తున్నటువంటి ప్రభువుని ఆనందింపచేస్తున్నామా? ప్రభుని సంతోషింపచేస్తున్నామా? ఆయన ఆనందం కోసం బ్రతుకుతున్నామా అన్న ప్రశ్న మన ముందు ఉంటుండగా మనం బదులు చెప్పాలి. దేవుణ్ణి ఆనందింపచేసే విశ్వాసిగా నువ్వు ఉండాలి. ప్రభువుని సంతోషపెట్టేటటువంటి నిజ క్రైస్తవునిగా నువ్వు బ్రతకాలి. మనల్ని మనం సంతోషపెట్టుకోవటానికి ఎన్ని చేసుకుంటామో, అరే నేను నా దేవుని ఆనందం కోసం బ్రతకాలి. సృష్టి ప్రారంభంలో చెప్పండి, ఆ యొక్క మానవుని చేసుకోవటం యొక్క ఉద్దేశం ఏంటంటే తన మాట విని, తనకు లోబడి, తనకి చెప్పని ఆనందాన్ని కలిగిస్తాడని. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పాపము చేయటం వల్ల దేవుని యొక్క కోపం వారి మీదకి రగులుకుంది. కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగానైతే ఆనందించాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగానైతే ఆనందించాడో, ఆయన ప్రియ పిల్లలమైనటువంటి మనందరిని బట్టి దేవుడు ఆనందించునుగాక. దేవునికి స్తోత్రం. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలండి. మనల్ని బట్టి దేవుడు దుఃఖపడకూడదు, ఆయాసపడకూడదు. ఇతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను సంతాపపడుతున్నాను. నా కుమార్తెగా చేసుకున్నందుకు, నా కుమారుడిగా చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను అన్నటువంటి మాట దేవుడు చెప్పకూడదు. ఇదిగో నా కుమార్తెను బట్టి నేను ఆనందిస్తున్నాను, నా కుమార్తెను బట్టి నేను సంతోషిస్తున్నాను అని ప్రభు చెప్పండి. మన విషయమే చెప్పగలిగే రీతిగా దేవుణ్ణి ఆనందింపచేసే శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు కొరకు మనము జీవించాలి. ఎవరి ఆనందం కోసం మనం బ్రతుకుతున్నాం? ఈ గాయు చెప్పండి, లోకములో ఆనందాన్ని వెతకలేదండి. వ్యక్తిగత ఆనందం కోసం చెప్పండి ప్రాకులాడలేదండి. ఈరోజు వ్యక్తిగత ఆనందం కోసం, లోక ఆనందంలో చెప్పండి చాలామంది మునిగిపోయారు. ఇశ్రాయేలీయులు చెప్పండి దేవుని చేత ప్రతిష్ఠితమైనటువంటి జనాంగమే, కానీ చెప్పండి ఏ ఆనందం కోసం ప్రాకులాడాడు? లోక ఆనందం కోసం. లోక సరదాలు, లోక సంతోషాలు, వాటిలో మునిగిపోయారు. ఆడారు, గంతులు వేశారు. ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఎవరిలో ఆనందించడానికి ఇష్టపడలేదు? దేవునిలో ఆనందించడానికి ఇష్టపడలేదు. ఒక మాట చదువుతారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు, ఈ మాట అండర్లైన్ చేయండి, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. దేవునికి అసహ్యం ఏంటి? ఐడియల్ వర్షిప్. ఆ రూపమునైనను మీరు దానికి ఏం చేయకూడదు? సాగిల పడకూడదు. ఏం చేయకూడదు? నమస్కరించకూడదు. ఇది నేను చెప్తున్నమాట, వాక్యం చెప్తున్నమాట, వాక్యం చెప్తున్నటువంటి మాట. కొంతమందికి ఇది ఏది ఇష్టం? విగ్రహారాధన ఇష్టం. వాటిని చేయవారు, మనం దాన్ని చేయకూడదు. ప్రియులరా, గాయు జీవితం ఎంత శ్రేష్టంగా ఉందంటే, గాయు అను మాటకు తగిన రీతిగా అతని జీవితం చాలా ఉన్నతంగా, శ్రేష్టంగా అతని జీవితం మనకు కనిపిస్తుంది. అతడు దేవునిలోనే ఆనందిస్తున్నాడు, వాక్యములో ఆనందిస్తున్నాడు, ప్రభువులో ఆనందిస్తున్నాడు, దేవుని ఆలోచనలతో నిండి ఉన్నాడు. మరి నువ్వు ఎందులో ఆనందిస్తున్నావు? నీ ఆనందం లోకంలోనా? కొంతమంది ఆనందం దేంట్లో చెప్పమంటారు ప్రియులరా? కొంతమంది ఆనందం దేవుని పిల్లలే, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో ఆనందం, పార్టీస్లో ఆనందం, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఎంత ఏకైకలో, ఎంత పక్కపక్కలో. లోక స్నేహము దేవునితో వైరం, లోకముతో స్నేహము చేయవాడు దేవునికి శత్రువు. లోక మర్యాదను చెప్పని మనము అనుసరించడానికి వీల్లేదు. లోకస్తులకి నీకు తేడా లేదా? లోకములో కాదు మనం ఆనందించాల్సిందే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కాదు మనం ఆనందించాల్సిందే. పార్టీస్లో కాదు మనం ఆనందించాల్సిందే. వేటిలోనూ కాదు మనం ఆనందించాల్సిందే. ఎందులో ఆనందించాలి? గాయు వలె ప్రభువులో ఆనందించాలి. ఒక సంఘం ఉంది, 21 దినాలు
21 దినాలు పౌలు గారి చేత స్థాపించబడినటువంటి సంఘం, ఆ సంఘమును బట్టి పౌలు గారు చెప్పండి ఏమంటున్నాడు తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఎంత మంచి మాట అన్నాడండి. 2వ అధ్యాయము 20వ వచనం, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒక సంఘమును గూర్చి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఒక సంఘమును గూర్చి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? మీరే మా దేవుని ఎదుట ఏంటి? మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒక సంఘం బట్టి సేవకుడు ఆనందించాలి. ఒక సంఘ పొలంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి తోటి విశ్వాసులు ఆనందించాలి. మిమ్మల్ని బట్టి అల్టిమేట్గా దేవుడు ఆనందించాలి. దేవుణ్ణి ఆనందింప చేయలేనటువంటి విశ్వాసే కాదు. దేవుణ్ణి సంతోషింప చేయలేనటువంటి క్రైస్తవ జీవితం అది క్రైస్తవ జీవితమే కాదు. గాయు వలె చెప్పండి, ఎవరిని ఆనందింప చేయాలి? మనం దేవుణ్ణి ఆనందింప చేయాలి. ఈ సంఘం చెప్పండి ఎవరిని ఆనందింప చేస్తుంది? దేవుణ్ణి ఆనందింప చేస్తున్నటువంటి సంఘం కనుకనే మీరే చెప్పండి దేవుని ఎదుట మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అంటే ఆ సంఘమును బట్టి సేవకుడు ఏం పొందుతున్నాడు? ఆనందం. ఆ సేవకునికి కృంగుదల లేదు, వేదన లేదు, బాధ లేదు. ఆ సంఘమును బట్టి ఆనందిస్తున్నాడు. ఆ సంఘ విశ్వాసులు చెప్పండి ఆత్మీయ జీవితంలో అంతగా ఎదుగుతూ ఉంటుంటే ఆ సేవకునికి కలిగే ఆనందం అది మాటల్లో చెప్పలేంది ప్రియులరా. ఆ విశ్వాసులు చెప్పండి దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే, వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటే, దేవుడు చెప్పంది చేస్తూ ఉంటుంటే ఆ సేవకునికి ఎలా ఉంటుంది? చాలా వేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మా ముందే కదా అన్నీ చేస్తూ ఉంటుంటారు. మమ్మల్నే చెప్పండి అంతగా బాధ పెడుతూ ఉంటుంటే దేవుడు ఇంకెంత బాధపడతాడు? దేవుడు ఇంకెంత నొచ్చుకుంటాడు? అంటే సేవకుడు చెప్పండి కాస్త చెప్పండి ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలడేమో కానీ దేవుడు అర్థం చేసుకోడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి అయినా తీర్పు తీరుస్తాడు. నీకు తెలిసి తప్పు చేస్తే దానికి చెప్పండి దేవుని వద్ద నుంచి ఏమీ లేదు, క్షమాపణ లేదు. తెలియక చేస్తే ప్రభు పొరపాటు అయిపోయింది అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మరలా ఆ తప్పు చేయకుండా ఉంటే దేవుని కనికరాన్ని పొందుకుంటావేమో కానీ తెలిసి తప్పు చేస్తే దేవుని వద్ద నుంచి మనం తెలిసే చేస్తాం. మనకు తెలియదా అది వాక్యానుసారం కాదని? మనకు తెలియదా అలా చేయకూడదని? మనకు తెలియదా? సేవకుడు ఎన్నిసార్లు చెప్పలేదు? గాయు దేవుణ్ణి ఆనందింపజేస్తున్నాడండి. మరియను గూర్చి ఒక అద్భుతమైన మాట చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు అందుకొరకే దేవునికి కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయగా తనకి తల్లిగా ఉండటానికి ఎవరిని చూసి చేసుకున్నాడు దేవుడు? మరియను. పరలోకం మాట్లాడుకుంటుంది, ఇదిగో ప్రభువులో ఆనందిస్తున్నటువంటి మరియను, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మరియను, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని దేవుడు చెప్పినటువంటి మాటకి ఆ యొక్క నజరేతులో మంచిది ఏదైనా ఉందంటే మరియ జీవితం అంత శ్రేష్టంగా ఉంది, అంత పరిశుద్ధంగా ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆనందిస్తున్నాము ప్రభువులో. ఆదివారం మాత్రమే కాదండి మన ఆనందం, ఆదివారం మాత్రమే కాదు, ప్రతిదినం ప్రభువులో ఆనందించాలి. ఆనందించేవాడికి ప్రభు యొక్క రుచి ఏంటో తెలుస్తుంది, ఆ మాధుర్యం ఏంటో తెలుస్తుంది. ప్రభుతో సహవాసం చేసేటటువంటి వ్యక్తికి దేవుని యొక్క లోతేంటో తెలుస్తుంది, ఆత్మీయత ఏంటో తెలుస్తుంది. ఇట్లా ఒక మాట చెప్పన, దేవునిలో ఆనందించేవాడు లోకములో ఆనందించలేడు, లోకములో ఆనందించేవాడు దేవునిలో ఆనందించలేడు. నువ్వెందులో ఆనందిస్తున్నావు? గాయు వలె దేవునిలో ఆనందిస్తున్నావా? దేవుణ్ణి ఆనందింపచేస్తున్నావా? అల్టిమేట్గా నీ జీవితం దేవుణ్ణి సంతోషింపచేసేదిగా ఉందా అన్న ప్రశ్న మన అంతరంగాలకు మనం వేసుకోవాలి. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, గాయులో ఈ 4 లక్షణాలు మనం చూస్తాం. ఒక్కొక్క మాటగా చెప్పేస్తాను నేను. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే,
మీ కుటుంబాలు దీవించబడాలనంటే, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలనంటే, మొట్టమొదటిగా ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, దేవుని సన్నిధి కొరకు ఎవరైతే తృష్ణగా ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి కొరకైన తృష్ణ. ఈరోజు ఆదివారం, ఈరోజు శుక్రవారం, ఈరోజు బుధవారం, ఈరోజు ప్రార్థన ఉంది అని ఆ ప్రార్థన కొరకు ఎవరైతే తృష్ణగా ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఈ వారం మానేస్తే ఏంటి, ఈ శుక్రవారం వెళ్ళకపోతే ఏంటి, ఈ బుధవారం వెళ్ళకపోతే ఏంటి అని అనుకున్నటువంటి వారిని బట్టి కాదు దేవునికి ఆనందం. దేవుని సన్నిధి కొరకు తృష్ణగొనే వారికి దేవుడు సమృద్ధినిస్తాడు, మేలులతో వారిని తృప్తిపరుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని చెప్పండి తలగా ఉంచుతాడు, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తాడు. దేవుని సన్నిధి కొరకైనటువంటి తృష్ణ ఉందా? 42వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు ఏమంటాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. అబ్బా, దేవుని కొరకు, దేవునిలో ఆనందించేటటువంటి వ్యక్తి దేవుని సన్నిధి కొరకు ఆశపడాలండి. దేవుని సన్నిధికి చెప్పండి త్వరగా వెళ్ళాలండి. దేవుని సన్నిధిలో ముందుండాలండి. నా కుటుంబమే ముందుండాలనుకోవాలి. ఎవరిని బట్టి దేవునికి ఆనందం అంట? దేవుని సన్నిధి కొరకు ఎవరైతే తృష్ణగా ఉంటారో వారిని బట్టి దేవునికి ఆనందం. ఈరోజు చాలామందికి ఆ తృష్ణ లేదు. మనకి ఏ తృష్ణ ఉండాలి? అన్నిటికీ ఆసక్తే. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆసక్తి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆసక్తి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి కొంతమందికి ఎంత బద్ధకమో, ఎంత నీరసమో, నువ్వు వెళ్ళులే నేను వస్తానులే అన్న మాటలు. వేరే దగ్గరికి అయితే ఎంత ఆసక్తో. 122వ కీర్తనలో ఒక మాట చూడండి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు, అబ్బా, తన హృదయంలో ఏంటి? ఒక రాజు చెప్తున్నటువంటి మాట. తన దగ్గర ఉన్నటువంటి ప్రజలు చెప్పండి మందిరానికి వెళదామని రాజుతో అన్నప్పుడు తన హృదయంలో చెప్పండి ఏం పొందుతాడంట? సంతోషం, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి ఆనందం. అందుకోసమే దేవుని దగ్గర చెప్పండి ఏం వరం అడిగాడు? 27:4 చూడండి. 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో. ఇంకో ఇది వరం. ఇలాంటి వరాలు అడగండి. ప్రభా నీ సన్నిధిలో గడిపితే మాకు ఆశీర్వాదమయ్యా, మా కుటుంబాలతో గడిపితే మాకు ఆశీర్వాదమయ్యా, నేనును నా ఇంటి వారిని చెప్పండి యెహోవాని మేము ఏం చేస్తాం? సేవిస్తాం అన్న తీర్మానంలోనికి రండి. దేవుడు చెప్పండి మీ కుటుంబాన్ని బట్టి ఏం పొందుతాడు? ఆనందిస్తాడు. మొట్టమొదటి మాట అయిపోయింది. రెండవ మాట ఏంటి తెలుసా? మనం చదువుకున్నాం కదా 147వ కీర్తన, 147వ కీర్తన 11వ చరణం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందిస్తాడు. ఎవరి యందు ఆనందిస్తాడు? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందిస్తాడు. తన కృప కొరకు మనము కనిపెట్టే వారంగా ఉండాలి, ప్రభువులో ఆనందించే వారంగా ఉండాలి, ప్రభువులో సంతోషించే వారంగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి? రెండవ లక్షణం యెహోవా యందు అదే లేదు. యెహోవా యందు భయభక్తులు గలవారి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఏ కుటుంబానికైతే, ఏ వ్యక్తిగత జీవితానికైతే దేవుని భయం ఉంటుందో వారు దీవించబడతారండి. వారు దేవునిలో ఆనందించగలుగుతారండి. దేవుని కోసం నమ్మకంగా బ్రతకగలుగుతారండి. దేవుని భయం మన జీవితాలలో లోపించింది కనుకనే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మన జీవితంలో కోల్పోతున్నాం. రెండవది ఏంటి? ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మూడవది ఏంటంటే, మీరు చదవద్దు కానీ ఇంకా మాటల్లో చెప్పుకుని వెళ్ళిపోతాను. ఎందుకోసమంటే మిగిలినటువంటి పాయింట్స్కి నాకు సమయం సరిపోదు కాబట్టి నేను ఆ మాట చెప్పి రిఫరెన్స్ ఇస్తాను, మీరు చదువుకోండి ప్రియులరా. మూడవది ఏంటంటే, దేవుని దృష్టికి ప్రీతికరంగా నడుచుకునే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు ప్రియులరా. ఏంటి? దేవుని దృష్టికి ప్రీతికరంగా ఇష్టంగా నడుచుకునే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:2 నోట్ చేసుకోండి, చదవద్దు. 4వది ఏంటంటే, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. జరిగిస్తున్నామా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నామా? దేవుని చిత్తమని తెలిసింది మనకి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా
దేవుని చిత్తమేదో పరీక్షించి దాన్ని మనం చేయాలి. అబ్రహాం చెప్పండి, దేవుని చిత్తం చేశాడా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాడా? తన కుమారుని విషయంలో దేవుని చిత్తమే చేశాడు. ఎన్నిసార్లండి మన కార్యక్రమాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి చేస్తాం. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, ఎవరైతే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తారో, జరిగిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ప్రియులారా, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే ఆయన చిత్తాన్ని చెప్పండి, నువ్వేం చేయాలి? పరిపూర్ణంగా జరిగించాలి. పరిపూర్ణంగా దేవుని చిత్తమే. దేవుని చిత్తానికి విరోధంగా, వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. ఒకవేళ చేసి ఉండుంటే దేవుని సన్నిధిలో నువ్వేం పడాలి? పశ్చాత్తాపడాలి. దేవుడు కనికరిస్తాడు. మనం ఒప్పుకుంటే కనికరిస్తాడు, కప్పుకుంటే శిక్షకు గురయ్యేది మనమే. 4 మాటలు చెప్పాను. ఈ 4 అనుభవాలు దేవుణ్ణి ఆనందింపచేసేటటువంటి వ్యక్తి జీవితంలో కనిపించాలి. దేవుణ్ణి ఆనందింపచేసేటటువంటి వ్యక్తివుగా నువ్వు ఉంటే ఈ 4 అనుభవాలు ఒక విశ్వాసిగా గాయు వలె నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. గాయు చెప్పండి, దేవుణ్ణి ఆనందిస్తున్నవాడిగా ఉన్నాడు. ఈ 4 శ్రేష్టమైన అనుభవాలు. అతడు దేవుని సన్నిధిని ప్రేమించేవాడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవునికి ప్రీతికరంగా నడుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క చెప్పని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. మనం నెరవేరుస్తున్నామా? ఎప్పుడు ఆనందం కలుగుతుంది మనల్ని బట్టి దేవునికి? ఈ 4 అనుభవాలు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు. రెండవ అనుభవం ఏంటంటే, గాయు జీవితంలో గాయు ద మ్యాన్ ఆఫ్ గ్రేట్ బిలవ్డ్. దేవునికి చెప్పండి, అతడు ప్రియుడిగా జీవించాడు, ఇష్టడుగా జీవించాడు. ఈ యొక్క యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట, ప్రియుడా అని? యోహాను గారు గాయుని ఈ యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఎన్నిసార్లు అన్నాడంటే 4 సార్లు అన్నాడు. ప్రియులరా, ఎన్నిసార్లు అన్నాడు? 4 సార్లు అన్నాడు. చూద్దామా? మొదటి అధ్యాయం చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు, మొదటి మాట. తర్వాత 2వ వచనం ప్రియుడా అని అన్నాడు. 5వ వచనం ప్రియుడా అని అన్నాడు. 11వ వచనం ప్రియుడా. ఎన్నిసార్లు? 4 సార్లు ప్రియుడా. యోహాను అంటున్నాడు, గాయు దేవునికి నువ్వు చాలా ఇష్టంగా బ్రతికావయ్యా, ప్రీతిపాత్రుడిగా బ్రతికావయ్యా, అయ్యా సంఘానికి చాలా ఇష్టంగా జీవిస్తున్నటువంటి వ్యక్తివయ్యా. ఆ సంఘమును స్థాపించినటువంటి వ్యక్తే. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుని గురించి గాయు ఆ యొక్క యోహాను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? ప్రియుడా, దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వాడా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ గాయు చెప్పండి తన హృదయంలో దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడండి. ఎవరిని కేంద్రంగా మనం చేసుకుంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతామంటే, దేవుడు మన జీవితానికి కేంద్రమైతే మనం దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకపోతే ఎవరికి మన జీవితాలు ఇష్టంగా ఉండవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇష్టంగా మనము జీవిస్తేనే అనేకులకు మన జీవితాలు ఇష్టంగా ఉంటాయి. దేవునికి ఇష్టంగా మన జీవితాలు లేకపోతే ఆ జీవితాలు చెప్పండి దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడినటువంటివి కావు. ఆ జీవితాలను బట్టి దేవుడు సంతోషించలేడు. ప్రియులరా, గాయు చెప్పండి దేవుని దృష్టికి ఎలాంటోడు? ఇష్టడుగా జీవిస్తున్నవాడు, ప్రియుడుగా జీవిస్తున్నటువంటి వాడు. తన రక్షణలోనికి నడిపించినటువంటి సేవకుడు యోహాను సేవకుడు ఈ గాయుని గురించి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులరా, దావీదు అనేటటువంటి మాటకు అర్థం కూడా ఏంటి? ప్రియుడు. ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వాడు, నాకు ఇష్టడు. అందుకోసమే దావీదుని గురించి పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల కార్యాలు 13:22లో చెప్పాడు, ఇతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వాడు. మనము గాయు వలె చెప్పండి దేవునికి ఎలా ఉండాలి? ప్రియులుగా ఉండాలి, ఇష్టలుగా మనం జీవించాలి. అన్నీ దేవుని కష్టపెట్టే పనులే, మనకి నచ్చిన పనులే. దేవుని ఇష్టంతో పని లేదు మనకి. దేవుని ఇష్టంతో పని లేదండి. నీ అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? ప్రభా నీకు ఇష్టం లేనిది నేను ఏది చేయనయ్యా. దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు దేవునికి కష్టమైన పనులు ఏవి చేయడు.
దేవుని ఎంత కష్టపెడతారో కొంతమంది వారి యొక్క పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి. అట్లా మన జీవితాలు ఉండకూడదు ప్రియులరా. దావీదు వలె మనం ప్రియంగా జీవించాలి, గాయు వలె మనం ప్రియంగా జీవించాలి. దానియేలును కూడా చెప్పండి, 2 పర్యాయాలు పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు? ప్రియుడా, బహుప్రియుడా, నాకు ఇష్టంగా బ్రతుకుతున్నవాడా. సంఘములో ఒక గాయు వలె నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, నాకు చాలా ఇష్టం ఈ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ, ఇది నీ తీర్మానమై ఉండాలి. ప్రభా, నీకు ఇష్టమైన కార్యమే నేను చేస్తానయ్యా, నీ కష్టాన్ని కలిగించే పని నేనేది చేయను. దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాడా? దేవునికి కష్టాన్ని కలిగించే పనులు చేస్తాడా? మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటామండి, దేవునికి ఇష్టమైన పనులు చేయకపోతే ఎలా? ఇదిగో గాయు దేవునికి ప్రియుడిగా జీవించాడని యోహానే అతని గురించి ఏమిస్తామన్నాడు? సాక్ష్యం ఇస్తామన్నాడు. ప్రియుడా అని ఎన్నిసార్లు? 4 సార్లు. మనం దేవునికి ప్రియులుగా జీవించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో ఒక 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు కూడా దేవునికి ఇష్టంగా బ్రతికేటటువంటి వారి జీవితాల్లో తప్పక కనిపించాలి. గాయులో కనిపించాయి. గాయు జీవితం అంత ఇష్టంగా ఉంది కనుకనే యోహాను ప్రియుడా అని అన్నాడు. దేవుడు నిన్ను ప్రియుడా అని అనాలంటే, దేవుడు చెప్పు నిన్ను ఇష్టడా అని అనాలంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. మొదటి అనుభవం ఏంటో తెలుసా? నీ జీవితంలో చెప్పండి, సంపూర్ణమైన భక్తి ఉండాలి. నకిలీ భక్తి కాదు, నామకార్థమైనటువంటి భక్తి కాదు. తిమోతి ఏమన్నాడు? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని, అలాంటి భక్తి కాదు, నులివెచ్చని స్థితి కాదు. ఎలాంటి భక్తి కావాలి? 16వ కీర్తన 3వ చరణం ప్రకారంగా, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారి కేవలము నాకు ఇష్టలు. మన భక్తి చెప్పండి, దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి, దేవునికి ఇష్టమైనది కావాలి. అలాంటి భక్తి చేయాలి. భక్తి జీవితంలో దేవునికి ఇష్టలము కావాలి. రెండవ మాట ఏంటంటే, విశ్వాసంలో కూడా స్థిరంగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. అబ్బా, విశ్వాసం చెప్పండి ఎవరికి ఇష్టంగా మలుస్తుంది? దేవునికి. ఆ విశ్వాస వీరుల జాబితాను గురించి దేవుడు రాయించాడంటే అంత ఇష్టంగా బ్రతికారు విశ్వాస జీవితంలో. అందుకోసమే వారందరిని గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు వారిని గురించి శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయించుకుంటూ వచ్చాడు. మన విశ్వాసమే దేవునికి చెప్పండి ఏం చేసేదిగా ఉంటుంది? మనలను ఇష్టలుగా చేసేదిగా ఉంటుంది. దాన్ని అంతము వరకు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి ప్రియులరా. మూడవది ఏంటో తెలుసా? సామెతలు 11:20 ప్రకారంగా యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. మూర్ఖచిత్తులు కాదండి, యథార్థవంతులు. ఇదిగో గాయు యథార్థంగా జీవిస్తున్నాడు కనుకనే ప్రియుడా అని అన్నాడు, ఇష్టడా అని అన్నాడు. మనము దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి ప్రియులరా. మనం యథార్థంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వది ఏంటో తెలుసా? దేవునికి ఇష్టంగా బ్రతికేటటువంటి వ్యక్తిలో మొట్టమొదటిది ఏంటి? భక్తి కలిగి జీవించాలి. రెండవది ఏంటి? విశ్వాసం కలిగి మనము జీవించాలి. మూడవది ఏంటి? యథార్థత కలిగి మనము జీవించాలి. 4వది ఏంటి? పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. దానికి రిఫరెన్స్ నోట్ చేసుకోండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రతి వాడు తన ఘట్టాన్ని చెప్పండి ఎట్లా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అప్పుడు ప్రభు మనలను బట్టి సంతోషిస్తాడు. వారు దేవునికి ఇష్టలవుతారు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలంటే తమ పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటారో వారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తుంటున్నామా? ఎవరికి వారంగా పరిశీలించుకోవాలి ప్రియులారా. దానియేలు గ్రంథంలో 2 పర్యాయాలు 10వ అధ్యాయము 11వ వచనంలోను 10వ అధ్యాయము 18వ వచనంలోను ప్రియుడా, బహుప్రియుడా, అంత ఉన్నతంగా జీవిస్తూ వచ్చాడండి దానియేలు. ఇదిగో గాయు కూడా అంత శ్రేష్టంగా జీవించాడు కనుకనే ఇతని గురించి యోహాను గారు ఆ పత్రికలో ఏమని రాస్తున్నాడు? ప్రియుడా అని రాస్తున్నాడు.
ఒక దినాన నువ్వు లేకపోయినా కానీ నీ గురించి మాటలు చెప్పుకోవాలి. ఆమె దేవునికి ఎంతో ఇష్టంగా బ్రతికిందండి, ప్రియంగా జీవించిందండి, దేవుని మహిమపరుస్తూ జీవించిందండి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే చేసిందండి అని మన గురించి ఇతరులు మాట్లాడుకునేటట్లుగా దేవునికి ఇష్టంగా మనము బ్రతకాలి. దేవునికి కష్టమైనటువంటి పనులు చేసేటటువంటి వారు దేవుని యొక్క ఎన్నికలో ఉండరు ప్రియులారా. గాయు జీవితంలో మనం నేర్చుకునే రెండవ పాఠం ఏంటి? దేవునికి ప్రియుడుగా జీవించినటువంటి వాడు. మూడవది ఏంటో తెలుసా? గాయు జీవితంలో మూడవ పాఠం, ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు ఆత్మ సంబంధిగా బ్రతికినవాడు. ఏంటి ప్రియులరా? ఆత్మలో వర్ధిల్లిన వాడు ఆత్మ సంబంధిగా బ్రతికినటువంటి వాడు. ఒకసారి ఆ మాటను మనం చదువుదామా? యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. అబ్బా, నీ ఆత్మ ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. మరి దేవుని పిల్లల యొక్క ఆత్మ ఏమవ్వాలి? దేవుని పిల్లల యొక్క ఆత్మ ఏమవ్వాలి? గాయువలే వర్ధిల్లాలి. ఆత్మలో శక్తిమంతులు కావాలి, ఆత్మ పూర్ణులు కావాలి. రోజు రోజుకి ఆత్మలో చల్లారిపోతే ఎలాగండి? ఆత్మలో బలహీనులమైపోతే ఎలాగండి? ఆత్మను దుఃఖపెడితే ఎలాగండి? అందుకే ప్రభు చెప్పాడు, ఆత్మను మీరు ఏం చేయకండి? ఆర్పకండి. ఆత్మ చేత శరీర క్రియల్ని చంపండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదిగో గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు, ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నటువంటి వాడు, దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటున్నటువంటి వాడు. గనుకని అతని జీవితం దేవునికి చెప్పండి ఏం తీసుకుని వచ్చేదిగా ఉంది? మహిమను తీసుకుని వచ్చేదిగా ఉంది. లేఖనంలో చాలా మాటలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ఆ చివరి మాట ఏమని వ్రాయబడింది తెలుసా? ఆత్మ పూర్ణులై ఉండండి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనము ఆత్మ పూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్ముడు నన్ను నింపండి. ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ 120 మంది అపోస్తులతో పాటుగా ఉన్నటువంటి వారి మీదకి చెప్పండి, బలమైనటువంటి ఆత్మదేవుడు చెప్పండి ఏమొచ్చాడు? బలముగా దిగి వచ్చాడు. ఆత్మ పూర్ణులయ్యారు, అన్య భాషలతో మాట్లాడారు. ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మ పూర్ణులు కావాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మలో అభిషేకమును పొందాలి. ఆత్మపూర్ణులం అవుతున్నామా? అక్కడ ఏమన్నాడు? 5:18 చివరి మాట, ఆత్మ పూర్ణులై ఉండండి. ఈ ఆత్మ లేనటువంటి వ్యక్తికి లోపల చెప్పండి దురాత్మ ఉంటాడు కదా, లోపల చెప్పండి 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ. సౌల్లోనికి ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ పోయింది? ఎలాంటి వాళ్ళకి చెప్పండి? ఒక మాట ఉందో చూడండి ప్రియులరా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతను వివేచింపదగును గనక అతడు వాటిని ఎప్పటికీ గ్రహించడు. దేవుడు మాట్లాడుతుంటున్నటువంటి మాటని గ్రహించలేడు. కారణం ఏంటి? లోపల ఏమీ లేదు. ఆత్మ లేనివాడు కాదు. ఇదిగో దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరు? గాయు. ఆత్మలో ఏమవుతున్నవాడు? వర్ధిల్లుతున్నటువంటి వాడు. గాయుని గురించి చెప్తున్నాడు, గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నావయ్యా, నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలని నీకోసం నేను ఏం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లుతున్నామో ప్రియులారా? అపోస్తల కార్యాల దగ్గరకు ఒకసారి రండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది. ఎలా మాట్లాడారు? అన్య భాషలతో మాట్లాడారు. ఏమిచ్చిందంట? అప్పటి వరకు భయస్తులేండి, వారి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఎవరు రావాలి నీ మీదకి? పరిశుద్ధాత్ముడు మన మీదకి బలంగా రావాలి. ఆత్మలో శక్తిమంతులు కావాలి, ఆత్మలో పరిపూర్ణులు కావాలి, ఆత్మలో బలవంతులు కావాలి. పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ చెప్పిన వారికి ఏమిచ్చిందంట? వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఎలా మాట్లాడారు? అన్య భాషలతో మాట్లాడారు. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా.
శరీరాన్ని నలగొట్టుకోవాలి. అప్పుడే చెప్పండి పరిశుద్ధాత్ముడు మన మీద బలంగా వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి బలంగా రావాలంటే ఉపవాస అనుభవం ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి, వ్యక్తిగతంగా దేవునితో పటిష్ట సహవాసాన్ని కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా లేఖనాన్ని నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. ఈ అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో అంతరంగికంగా వారు శక్తిమంతులుగా ఉంటారు. శారీరకంగా వారు బలహీనులు కావచ్చేమో కానీ మా శారీరక పురుషుడు కృషించినను అంతరంగిక పురుషుడు దినదినము చెప్పని ఏం చేయబడతాడు? నూతన పరచబడతాడు. ఒక మాట చదవండి ప్రియులారా, లూకాసు సువార్త 11వ అధ్యాయము. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం అడగాలి మనం? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, అయ్యా పరిశుద్ధాత్మను నాకు ఇవి, ఆత్మవరములతో నన్ను నింపు, మీ అభిషేకముతో నన్ను నింపు, ప్రార్థనాత్మతో నన్ను నింపు, విశ్వాసములో నన్ను స్థిరపరచు. అడుగు వారికి ఎంతో ధారాళముగా అనుగ్రహిస్తాడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును పొందుతాడు. గాయు జీవితంలో మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే, అతడు ఆత్మలో వర్ధిల్లిన వాడు, ఆత్మ సంబంధిగా బ్రతికినవాడు. 4వది, అతడు సత్యమును అనుసరించి నడుచుకున్నవాడు. ఏంటి ప్రియులరా? సత్యమును అనుసరించి నడుచుకున్నవాడు. అది యోహాను రాసినటువంటి 3వ పత్రిక, 3వ వచనం. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని చాలు. ఎలా అనుసరించి నడుచుకొనుచున్నాడంట? సత్యమును అనుసరించి. సత్యం అనేటటువంటి మాటకి బైబిల్ గ్రంథంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటి? సత్యం యేసుక్రీస్తు, సత్యము వాక్యం. ఏంటి ప్రియులారా? సత్యం యేసుక్రీస్తు, నేనే మార్గం సత్యం అని అన్నాడు. వాక్యం ఏంటి? సత్యం. సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాడు. యోహాను సువార్త 17:17లో అన్నాడు, సత్యమందు మిమ్మల్ని చెప్పండి నేను ఏం చేశాను? ప్రతిష్ఠించి ఉన్నాను. ఇదిగో గాయు సత్యమును అనుసరించి ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ ఉన్నాడు. సత్య సంబంధిగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ఎప్పుడు ఆనందమో తెలుసా? దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, దేవుణ్ణి కాకుండా, వాక్యాన్ని కాకుండా, వాక్య విరుద్ధమైనటువంటి వాటిని నువ్వు ఏది అనుసరించి నడుచుకున్నా కానీ నిన్ను బట్టి దేవునికి చెప్పండి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అందుకోసమే ఈ యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనంలో అన్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం దేన్ని బట్టి? సత్యమును అనుసరించి నడుచుకోవటం బట్టి. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుణ్ణి పోలి మనం నడుచుకుంటున్నామా? ప్రభా నువ్వు సత్యమయ్యా, నిన్ను పోలి మేము నడుచుకుంటామయ్యా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, అదే సత్యాన్ని అనుసరించి నడుచుకోవటం అంటే. ఈరోజు సత్యాన్ని అనుసరించి చాలామంది నడుచుకోవట్లేదండి. అసత్యం, కల్పనా కథలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు. ఇదిగో తిమోతి, కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుంది. నువ్వేం చేయాలి తెలుసా? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సత్యాన్ని నువ్వు ప్రకటించాలి, సత్యవాక్యాన్ని ప్రజలకు నువ్వు బోధించాలి అని తిమోతికి పౌలు హెచ్చరించాడు. నేటి సంఘాల్లో లోపించింది ఏంటి తెలుసా? సత్యవాక్యం. వాక్యం కాకుండా ఏది బోధించినా చెప్పండి, అది ఆత్మీయ జీవితానికి మేలు కాదు ప్రియులరా. ఇది ఎంటర్టైన్మెంట్ స్థలం కాదండి, మనల్ని నవ్వించడానికి, కవ్వించడానికి. వాక్యం చేత చెప్పండి మనము హీల్ చేయబడాలి. వాక్యం మనల్ని నొప్పిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. వాక్యం చెప్పండి అది 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గం. అది మన ప్రాణాత్మ దేహంలోనికి దూర్చు, అది మనలో ఉన్నటువంటి చేదైనటువంటి వేర్లను అది పెకిలిస్తుంది, అది హీల్ చేస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చెప్పండి, అక్కడ జోకులు ఉంటాయా? జోకులు ఉండవు. కామెడీ ఉంటుందా? కామెడీ ఉండదు. ఏముంటుంది? డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ ఇస్తాడు ఇంజెక్షన్తో. చెప్పండి, ఇంజెక్షన్ వద్దు బావయ్య, మీదే చేసేయంటే చెప్పండి, మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమవ్వదు? హీల్ అవ్వదు. వాక్యం మన లోపలికి వెళ్ళాలి,
కొన్నిసార్లు చెప్పండి దేవుడు గుచ్చి మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, హెచ్చరించి మాట్లాడతాడు, మనల్ని సరిచేయడానికి మాట్లాడతాడు. ఎందుకోసం అంటే నువ్వు సత్యమును అనుసరించి నడుచుకోవాలని. ఎన్ని మాటలు వచ్చాయి ఏంటండి? ఎన్ని? 4. 5వది ఏంటంటే అతడు సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఏం కలిగినటువంటి వాడు? సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 3వ వచనం చదువుదాం. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి ఏమిచ్చారు? సత్య ప్రవర్తన అంటే ఏంటి? సత్య ప్రవర్తన అంటే ఏంటి? దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పిల్లలు కదా, తప్పదు. మా ఊడన్నా తప్పదు, మురళీయాల బాబు అన్న తప్పదు కొన్నిసార్లు. మన కాన్సన్ట్రేషన్ అంతా చెప్పండి ఏడుస్తున్న పిల్లోడి మీద పెడతాం కానీ వాక్యం మీద పెట్టాం. ఏంటి ఇక్కడ ఏం చెప్పండి? నేను కూడా మర్చిపోతున్నాను చూడండి మీ మీద కాన్సన్ట్రేషన్ చేసి. నా పిల్లలు చెప్పండి సత్యమును అనుసరించి. నేను మర్చిపోయాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి ఏమిచ్చారు? సాక్ష్యం చెప్పారు. ఎవరు వచ్చంట? యోహాను. ఆ యొక్క గాయు సంఘములో ఉన్నాడు కదా, ఇప్పుడు గాయు ఒక సంఘములో ఉన్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి గాయుకి ఈ యొక్క యోహాను పత్రికను రాస్తున్నాడు. ఆ పత్రికను రాస్తున్నటువంటి సమయంలో సంచార సేవకులు ఉండేవాళ్ళు, సంచార సువార్థికులు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి చెప్పండి యోహాను గారితో చెప్తున్నారు. ఏంటో తెలుసా? అయ్యా మేము నువ్వు స్థాపించినటువంటి సంఘానికి వెళ్ళాం, అక్కడ గాయు కనిపించాడు. ఆయన మాటలు ఎంత బాగున్నాయో, ఆయన ప్రవర్తన ఎంత బాగుందో, ఆయన భక్తి ఎంత బాగుందో, ఆయన మమ్మల్ని చేర్చుకున్న విధానం ఎంత బాగుందో అని ఈ గాయుని గురించి సహోదరులు వెళ్ళి చెప్పండి. ఎవరితో చెప్తున్నారు? యోహాను గారితో వచ్చిన సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి ఏమిచ్చారు? సాక్ష్యం చెప్పారు. ఆ దినాల్లో సంచార సేవకులు ఉండేవాళ్ళు, స్వార్థికులు ఉండేవాళ్ళు, సేవకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చేర్చుకున్నాడండి, వాళ్ళందరినీ ప్రేమించాడండి. ఇతడు మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి ఇంకా వినబుద్ధి అయ్యేదంట. అంత భక్తిగా జీవించాడు, అంత క్రమశిక్షణతో జీవించాడు, అంత శ్రేష్టంగా జీవించాడు, అంత మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే సహోదరులు చెప్పండి ఇతని యొక్క సత్య ప్రవర్తన గురించి, గుడ్ యాటిట్యూడ్, మంచి ప్రవర్తన గురించి ఏమిచ్చారు? సాక్ష్యం ఇచ్చారు. నీ ప్రవర్తన గురించి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. నీ సంఘములో ఉన్న సహోదరులు ఇవ్వాలి, సంఘములో ఉన్నటువంటి సేవకుడు ఇవ్వాలి, సంఘము వెలుపల వారు ఇవ్వాలి. ఒక మాట చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. పేతురు యొక్క ఆవేదన, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును. అబ్బా, ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. నా లాస్ట్ మాట, నేను ముగింపులోనికి వస్తున్నాను. గాయు చెప్పండి ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు, గుడ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాడు. సహోదరులు, ఆ సంఘాన్ని దర్శించినటువంటి స్వార్థికులు, సేవకులు, సంఘము అతని గురించి చెప్పండి యోహాను గారితో చెప్తున్నారు. అయ్యా అతని ప్రవర్తన చెప్పండి మమ్మల్ని ఎంతో అబ్బురపరుస్తుంది, అంత మంచి ప్రవర్తన. నీ చేత రక్షణలోనికి నడిపించబడినటువంటి గాయు యొక్క జీవితం అంత శ్రేష్టంగా ఉందా? అతని జీవితాన్ని దగ్గర నుండి చూసామయ్యా, అతని ప్రవర్తన చూసామయ్యా, ఆయన మాట చూసామయ్యా, ఆయన భక్తి చూసామయ్యా, ఆయన మమ్మల్ని చేర్చుకున్న విధానం చూసామయ్యా, ఆయన మాకు ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసామయ్యా అని యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఈ సహోదరులు ఏం చెప్తున్నారు? అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం. నా లాస్ట్ మాట, గాయు సాక్ష్యం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? దీన్ని నేను పొడిగించలేండి. అతని గురించి చెప్పండి యోహాను చెప్తాడు, అతని గురించి ఒక దినానికి చెప్పండి ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. అతని దగ్గరికి వచ్చినటువంటి సంచార సువార్థికులు ఉన్నారు కదా, సంచార సువార్థికులు చెప్తారు, సేవకులు చెప్తారు. ఎవరిని గురించి? గాయని గురించి. ఒక మాట చదవండి. ఒక భయంకరమైనటువంటి క్యారెక్టర్ నేను మీ ముందు పెడతాను. ఒక మాట చదవండి, 6వ వచనం. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట. అబ్బా, సంఘములో గాయు నీ గురించి ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా గొప్ప సాక్ష్యం చెప్తున్నారయ్యా, అయ్యా నా చేత రక్షణలోనికి నడిపించబడినటువంటి నీ గురించి సంఘం సాక్ష్యం చెప్తుందయ్యా, సహోదరులు సాక్ష్యం చెప్తున్నారయ్యా,
అయ్యా సంచార సేవకులు సాక్ష్యం చెప్తున్నారయ్యా, ఒక దినాన ప్రభు కూడా నీ గురించి సాక్ష్యం చెప్తాడయ్యా. సంఘము నీ గురించి సాక్ష్యం చెప్పగా విని నేనేమయ్యాను, అబ్బా ఎంతకంటే గొప్ప అద్భుతం ఏముంటుందండి. నీ గురించి చెప్పండి, ఒక దినాన నీ కుటుంబం, నీ సేవకుడు, నీ సంఘము వెలుపల వారు ఏం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు ప్రియులారా. ఆ వ్యక్తి పేరు ఏంటి, దియోత్రెఫే. గాయుకి అట్టర్ ఆపోజిట్. జాగ్రత్తగా నా మాటలు, అట్టర్ ఆపోజిట్ అనమాట. వీడు ఎలాంటి వాడో తెలుసా, చదవండి 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్నాం. దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలుచు, అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎవడో ఈయన? సంఘాల్లో చెప్పండి ఎలాంటి వాళ్ళు ఉంటారని చెప్పండి. ముందుగానే ఒక హింట్ ఇస్తున్నాడు. దియోత్రెఫే ఏం కోరుతున్నాడంటే, అండర్లైన్ చేయండి, ప్రధానత్వం అంటే అధికారం, లీడర్షిప్, అధికారం కోరుతున్నాడు. వదల మాటలు మాట్లాడుతున్నాడు, నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు. సంఘములో నుంచి అనేకులు వెలివేసేస్తూ ఉన్నాడు. నాకు అధికారం కావాలి. ఎంత ఇష్టంగా బ్రతికినటువంటి, దేవుని ఎంత ఆనందింపచేసినటువంటి, సహోదరులను చేర్చుకున్నటువంటి, సత్య ప్రవర్తన అనుసరించి సాక్షార్థంగా జీవించినటువంటి గాయు ఏ మెప్పు కోరలేదు, ఏ ఘనత కోరలేదు, ఏ ఆధిక్యత కోరలేదు. ఆ సంఘములో ఉన్నటువంటి దియోత్రెఫే ఏం కోరుతున్నాడంట, నాకు ప్రధానత్వం కావాలి, నాకు అధికారం కావాలి, లేకపోతే చెప్పండి నేను మిమ్మల్ని సంఘములో నుంచి ఏం చేసేస్తాను, వేలేసేస్తాను. ఆ సంఘమును స్థాపించినటువంటి యోహాను గారిని చెప్పండి, లెక్క చేయట్లేదంటే ఈయన ఎవరో, దియోత్రెఫే. చదవండి ఒకసారి ఆ యొక్క 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని చెప్పండి ఏం చేయట్లేదు, మమ్మల్ని అంగీకరించట్లేదు. మా మాట ఒరే బాబు వినరా నాయన, వినంట, ఆయన చెప్పిందే వినాలంట. ఒరే వినరా బాబు, కాస్త ఎందుకురా ఊగిపోతావు, వినరా నాయన, వింటాను. ఏం కావాలి, ప్రధానత్వం. 11వ వచనం కూడా చదవండి, ఏం మాట్లాడుతున్నాయో. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు, హృదయం నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతాడు. చెడ్డ మాటలు వదులుచు, అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకోవట్లేదు. ఎవరిని చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఏం చేస్తున్నాడు. ఇంకో సంఘములు ఎలాంటి వారిని బట్టి ఆటంకం, ఒక్కడుండా చాలు ఆటంకం. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, నీ వల్ల సంఘానికి ఆటంకం కలిగితే అది నీకు చాలా నష్టం. సంఘానికి ఆటంకాన్ని పరుచుచు సంఘములో నుండి చెప్పండి వారిని ఏం చేస్తున్నాడు. అమ్మ బాబోయ్, వేలేసేయడమే. వీడికి నచ్చంది జరగకపోతే వేలేసేయడమే, గోడ పెట్టేయడమే, వెలివేయిచున్నాడు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. అందుచేత నేను వచ్చినప్పుడు వారు చేయుచున్న క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరిలా ఉందాం మనం? దేవునికి స్తోత్రం. ఎలా ఉందాం? ఎవరిలా ఉండొద్దు. ఎవడైనా కానీ అలాంటి స్వభావంతో కనిపిస్తే వాడి ముఖం మీద మనం ఏమనాలి తెలుసా, రే దియోత్రెఫే. ఏమనాలి? రే దియోత్రెఫే, ఏ ప్రధానత్వాన్ని కోరుతున్నవాడా, ఆటంకాన్ని కలిగిస్తున్నవాడా. ఒక దినా చెప్పండి, దేవుడు నీకు ఏమిస్తాడు, తీర్పు ఉంది, జాగ్రత్త. ఇలాంటి లక్షణం కలిగినటువంటి వాడు నువ్వేమనాలి, ఏ దియోత్రెఫే. వద్దు, సంఘ అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి, గాయులా జీవించాలి. అలా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.